నమస్తే. ఇవాళ మన ఛానల్లో ఆర్మూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఫైబ్రాండ్గా చాలా త్వరగా పేరు పొందినటువంటి వ్యక్తి పైడి రాకేష్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఇందులో తన పర్సనల్ లైఫ్ కావచ్చు, దాంతోపాటు రాజకీయ కారణాలు కావచ్చు, లేకపోతే రాజకీయ ఎన్నికలకు సంబంధించిన విషయాలు, దాంతోపాటు ఈ కాన్స్టిట్యున్సీ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి తను ఏం చేయబోతున్నాడు, ఏం చేయాలనే ఆలోచనతో వచ్చాడని మొత్తం విషయాలు కూడా మీకు తెలియజెప్పే ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో అది తన మాటల నుండి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే రాము. నమస్తే. సో మీరు రాజకీయాల్లోకి రావడానికన్నా ముందు యాక్చువల్గా మీ పర్సనల్ లైఫ్ చూసినట్లయితే మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఏం చేసేవాళ్ళు? ఎడ్యుకేషన్ ఇంటర్ అండి. ఇక్కడ నేను పెరిగిన ప్రాంతము కాపూర్ గ్రామం నాది. ఈ మారుమూల తెలంగాణ ప్రాంతంలోనే ఉంటాను. ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ప్రాంతంలో ఉంటాను. అది ఇప్పటి కూడా అట్లనే ఉంది. తెలంగాణ మా ప్రాంతంలో ఇంకా అభివృద్ధి నోచుకోకుండా ఏదో నలుగురికో పెద్దవాళ్ళకు ఉన్న వాళ్ళకు తప్ప ఈ అభివృద్ధి ఫలాలు పేదవాళ్ళకు అందని విధంగానే ఉంది. రెండోది ఒక హైదరాబాద్ వెళ్ళడం, వ్యాపారాలు విదేశాలకు వెళ్ళడం, కోట్లాది మంది ఎట్లయితే 1,75,00,000 మంది విదేశాలకు వెళ్ళారో భారతీయులు, దాంట్లో నేను ఒకని ప్రైమరీ స్టేజ్లో కొన్ని కష్టాలు పడ్డా, తర్వాత డే బై డే ఎదుగుతూ వ్యాపారం మెలకువలు నేర్చుకుంటూ ఒక మంచి ఎదుగుదల, దాంతో ఒక బేసిస్ ఒక రకంగా ఇవన్నీ అభివృద్ధి అయిన తర్వాత ఇక నా ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి. యాక్చువల్గా మీ క్వాలిఫికేషన్ చూస్తే ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్మీడియట్. సో అక్కడ నుంచి బిజినెస్ మ్యాన్ గా చాలా షార్ట్ టైమ్ లో మీరు ఎంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏంటి? చాలా మంది ఉన్నాయి. అంబికా దర్బార్ భర్తీ ఇప్పుడు 100 కోట్లు వచ్చింది. అసలు నా ఫస్ట్ క్లాస్ కూడా చదువుకోలేదు. అంటే మీ చదువుకు దానికి ఏం సంబంధం? అంటే మీకు ఏ విధంగా సపోర్ట్ దొరికింది? నేను ఫస్ట్ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు వెళ్ళడం వల్ల ప్రపంచ జ్ఞానం వచ్చింది. ఓకే. ఒక జనరల్ నాలెడ్జ్ కావచ్చు, ఇంటెలెక్చువల్స్ పరిచయం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 200 మంది దేశాల ప్రజలు అక్కడ స్వేచ్ఛగా బతుకుతూ సులభతరమైన వాణిజ్య చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అట్లాంటి చోట మంచి వాళ్ళ దగ్గర మంచి మెలకువలు నేర్చుకుంటాం కాబట్టి నేర్చుకున్నాను. దాంతో ఇంత మొదలుపెట్టి ఇంత ఎదిగి ఈ రకంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. వ్యాపారాలు ఎన్ని చేసినా తప్పలేదు. సక్సెస్ అయినప్పుడే ఆ వ్యాపారాలు వస్తుంది. రియల్ ఎస్టేట్ అండ్ అగ్రో ఇండస్ట్రీస్, కోల్డ్ స్టోరేజెస్, హోటల్స్, ఫార్మాస్యూటికల్, ఏదో ఒకటి. అది మీకు సెల్ఫ్ గా వచ్చిన ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేశారా, లేదంటే ఇంకెవరైనా సజెస్ట్ చేస్తారా, గైడ్ చేస్తారా? నిరంతరంగా ఉద్యోగం అంటే జీవితాంతం ఒకరి దగ్గర ఏదో వాళ్ళు చెప్పిన దానికి కట్టుబడి ఉండి మా అన్ని రకాల ఆలోచనలని, అంటే ఏదైతే మనం ఒక విహంగంలో పక్షిలాగా విహరించాలనుకుంటామో ఒక ఫ్రీడమ్గా స్వేచ్ఛగా, నిజం చిన్నప్పటి నుంచి స్వేచ్ఛగా బతకడము అనే ఒక అలవాటు. దాంతోపాటు స్వేచ్ఛగా ఉండాలి ప్రతి విషయం అనేది మీకు ఈ స్థాయికి తీసుకొచ్చా అని చెప్పేసి మీరు చెప్పుతారు. సో అదేవిధంగా చూసినట్లయితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఈ బిజినెస్ నుంచి మళ్ళీ పాలిటిక్స్లోకి ఎంటర్ కావడానికి లేదండి. అదే చెప్తున్నారు. బిజినెస్ అందరు బిజినెస్. ఈ రోజుల్లో రాజకీయాల్లో అందరు బిజినెస్. రాహుల్ గాంధీ బిజినెస్, వాళ్ళ బాబా బిజినెస్ మేనే, ఒక నరేంద్ర మోడీ గారు తప్ప మిగతావాళ్ళు మ్యాక్సిమం అందరు బిజినెస్ మేనే. రేవంత్ రెడ్డి బిజినెస్ మేనే, నిజామాబాద్ ఉన్న అందరు బిజినెస్ మేనే. దాంతో బిజినెస్ చేయాలి, న్యాయబద్ధంగా చేయాలి, ధర్మబద్ధంగా చేయాలి. అయితే ఇక్కడ చాలా మందిని చూసినట్లయితే ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళు, పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళు సంపాదించుకునే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. సో ఆ విషయంలో మీరేం చెప్తారు? అందరినీ ఒకే కారణం కట్టలేమండి. అందరూ అని చెప్పట్లేదు, కొందరు మాత్రం మాత్రం సంపాదించుకునే ఉద్దేశంతో ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారండి. అట్లేదు ఇప్పుడు మాకు స్ఫూర్తిగా చాలా మంది ఉన్నారు. రాజారాం కావచ్చు, రామ్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు ఇక్కడ మంచి వాళ్ళు. మా కేశపల్లి గంగారెడ్డి 3 సార్లు ఎంపీ, ఆయన సంపాదించుకుని ఆయన ఉన్నది ప్రజలకు మంచాడు. రెండోది మా సంతోష్ రెడ్డి గారు కూడా గౌరవం, ఆయన పొందిన హోదాలు కావచ్చు, పదవులు కావచ్చు, మా ఏలేటి మైపాల్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు చేసే పనులకు వాళ్ళ సంబంధమే లేదు. అట్లాంటిది ఏ వ్యాపారం చేసుకునే కన్నా 1000 రేట్లు ఉండేవాళ్ళు. అది కొందరి దుర్మార్గులు, కొందరు అవినీతి పనులను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలను అట్లా అనడం తప్ప నా అభిప్రాయం. అయితే మీరు ఎలక్షన్స్ టైంలో చెప్పిన హామీలలో చూసినట్లయితే కనుక చాలా మట్టికి నా సొంత డబ్బులతో కూడా చేస్తా అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది కదా. సో దీనికి యాక్చువల్గా జనరల్గా ప్రజలు అనుకునేది ఏంటంటే, పబ్లిక్ అనుకునేది ఎవరైనా పాలిటిక్స్లోకి సంపాదించుకునే ఉద్దేశంతో వస్తుంటారు. సో ఇలాంటి టైంలో, ఇలాంటి కాలంలో మీలాంటి సేవాభావం ఉన్న వాళ్ళు రావడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నప్పుడు, సో మీరు ఇచ్చిన హామీలలో సొంతంగా మీ సొంత నిధులతోని ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి
కొన్ని కమ్యూనిటీలకు వాటర్ సరఫరా దానికి సంబంధించిన ఎంబీబీఎస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. సో ఆ విషయంలో మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారు? ఒకటి రాజకీయాలకి చెప్పడం కాదు, రాజకీయాల గురించి చెప్పడం కాదు. రాజకీయాలకు రాకముందే మా చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, విద్య, వైద్యం, ఉపాధి కొన్ని వేలాది మందికి ఉపయోగపడ్డాము. దాని నుంచి మరీ చెప్పి 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 ఛానల్ ఇప్పటికీ వందలాది ఛానల్ అనేది దాన్ని పక్కన పెట్టింది. ఇప్పటికి చారిటీస్ చేస్తూనే ఉన్నాం. అది ఒక నిరంతర ప్రక్రియ. నాదేంటంటే శ్వాస ఆగే వరకు సహాయం ఆగకూడదు. ఒక మామూలు రైతు కుటుంబం నుంచి స్థాయికి వచ్చాం కాబట్టి ఎంతో కొంత సమాజానికి పంచుకోవాలి. దాచుకోవడానికి బదులు సంపాదించిందో కొంత సమాజానికి ఉపయోగపడాలని ఒక భావన, ఒక అభిప్రాయం నాది. రెండోది రకరకాల ఈ రోజు ఉన్నది. నేను చెప్పాను రైట్, నా బడ్జెట్ 3 లక్షల కోట్లు లేకపోతే కట్టిస్తాను. రేవంత్ రెడ్డి దోసుకోకపోతే నేను కట్టిస్తాను. తప్పేమో నాకు నేనేమన్నానంటే ఒకవేళ ఇప్పుడు జరుగుతాయి ఛాన్స్, ఒకవేళ తప్పనిసరి పరిస్థితి రాష్ట్రం మొత్తము 119 నియోజకవర్గాలకు ₹1 ఇవ్వలేమంటే అప్పుడు మేము ₹70 ఇస్తాము. కానీ ఎవడబ్బా సొమ్ము, మా అబ్బా సొమ్ము తీసుకొని పోయి అక్కడ ఖర్చు పెట్టుకుంటాం. దక్షిణ తెలంగాణలో కొడంగల్ ఖర్చు పెట్టుకుంటే మేము ఆస్తులు అమ్ముకుంటాం. ఎట్లా అనుకుంటాం? మీరు ఎట్లా మాట్లాడతారు? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. మా వాటా ఎంత? ఉమ్మడి 10 జిల్లాలకు మనకు 30,000 కోట్లు. 30,000 కోట్ల నా వాట ఎంత? 6 నా వాట నాకు కావాలా? రోజు 194 కోట్లు అప్పు తీసుకొస్తాను. నా వాట ఎంత? రోజు రెవెన్యూ ఆదాయం ఎంత? రోజు ఎక్సైజ్ ఆదాయం ఎంత? రిజిస్ట్రేషన్ ఆదాయం ఎంత? ఇదంతా నాకు కావాలి. 6 ప్రజలు కారా? అవును, అదే అడుగుతుంది. అది ఒకవేళ ఈరోజు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడే మొదలైనాయి కాబట్టి దాన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రిని మనం కలవడం జరిగింది. అంటే మా శాసనసభ నేత మహేశ్వర్ రెడ్డి గారు మిగతా వ్యవసాయ సంస్థల మీద, రైతుల సంస్థల మీద కలవడం జరిగింది. ఆ టైంలో చెప్పాను, దయచేసి మీ దక్షిణ తెలంగాణ ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటారో ఉత్తర తెలంగాణను కూడా అట్లనే అభివృద్ధి చేయండి. మేము కూడా పనులు కడుతున్నాం, మీరు తెచ్చినప్పుడు కూడా మేము కూడా బాధ్యతమే కాబట్టి అంటే వాళ్ళు చెప్పారు. మీ రిక్వెస్ట్ చేయాలంటే నేను చెప్పాను, నేను శాసనసభ్యుడు అయిన నుంచి ఇప్పటివరకు 22 విజ్ఞప్తులు చేశాను అని ఒక ఇచ్చాను, ఒక వైఎస్ అధికారికి ఇచ్చాను. దాన్ని మేము చూస్తామండి ఎమ్మెల్యే గారు, మేము నిరంతరం ఒకటే చెప్పాను. అసెంబ్లీ సమావేశాల లోపల మాకు బడ్జెట్ కేటాయించకపోతే చలో కొడంగల్ యాత్ర చేస్తాను, ప్రజలకు కనువిప్పు కలిగిస్తాను. ఒకవేళ మీరు ఎంత ప్రయత్నించినా మీకు రావాల్సినటువంటి ఫండ్స్ రానప్పుడు ఏ విధంగా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటారు? మాకెందుకు రాదు? అంటే మీరు ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు, అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఉద్యమాలు చేస్తాం. ఇంతకుముందు వివక్ష చూపిస్తే రాష్ట్రం విడిపోలేదా? ఇంతకుముందు వివక్ష చూపిస్తే ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలు కాలేదా? వివక్ష ఎక్కడికి దారి తీస్తుంది? విధ్వంసానికి దారి తీస్తుంది. మా రావాల్సిన న్యాయమైన వాటా, మా వాటా రావాల్సిందే. ఎంతకైనా పోవడానికి సిద్ధం, ప్రాణ త్యాగానికి సిద్ధం. సో మీరు ఇంతకుముందు చూసినట్లయితే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, తనకి ఆప్తుడిగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అంటే తనకి సపోర్టర్ గా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్తూ ఉన్నారు. రాజకీయాలకు అర్థం సపోర్ట్ ఉంటారు. తనకు ఫ్రెండ్లీగా ఉండేదని రేవంత్ రెడ్డి కూడా ఫ్రెండే. సో అట్లా ఉండి రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్రెండే. ఏమయ్యాడు? రాజకీయాలలో అతను ఒక పంతాన్ని ఎన్నుకున్నాడు, నేను ఒక పంతాన్ని ఎన్నుకున్నాడు. దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి, హిందువులు ఈ దేశంలో గౌరవంగా బతకాలంటే దానికి భారతీయ జనతా పార్టీ అవసరం. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ క్షేత్రంకి వచ్చాను, తప్పేముంది? మజ్లిస్ వాళ్ళు వాళ్ళ ఐడియాలతో వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఐడియాలతో వస్తారు, వాళ్ళు భారతీయ రాష్ట్రానికి వాళ్ళ ఐడియా. నేను భారతీయ జనతా పార్టీ ఐడియాలతో వచ్చాను. దాని రాజకీయాలు మీరు కూడా రండి, రేపు మీరు కూడా రండి. సో ఇప్పుడు మీరు ఆర్మూర్లో ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం మొదటిసారిగా పోటీ చేశారు. పోటీ చేసి బీజేపీ తరఫున మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. సో దానికి మీ గెలుపుకు సంబంధించి మెయిన్ రీజన్ ఏదని చెప్పగలుగుతారు? మెయిన్ రోజు 87 ప్రజల నన్ను ప్రేమించడం, అభిమానించడం, నన్ను గౌరవించడం, వాళ్ళ బిడ్డగా భావించడం. అంటే ఎక్కడైతే అభివృద్ధికి నోచుకోక 84 పల్లెల గృహాలు లేవో, పాఠశాలల మరుగుదొడ్లు లేవో, రోడ్లు లేవు, ఎటువంటి మౌలిక వసతులు లేని పల్లెలలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు వాళ్ళకు నన్ను మాట్లాడే విధానం చూసి మా ప్రశ్నించే గొంతుకు అవుతాడు మా బిడ్డ అనుకొని నన్ను ఆశీర్వదించారు. అంటే మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు పరిచయం లేదు కదా? మా విలేజ్ కు పరిచయం ఉన్నాను. అప్పుడప్పుడు కొంచెం బంధుత్వాలు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నాయి. కానీ మొత్తానికైతే చాలా మట్టుకు
పరిచయం నేను 23 సంవత్సరాలు బయట ఉండటం వల్ల లేకపోతే హైదరాబాద్ ఉండటం వల్ల కొద్దిమందికి పరిచయం, కానీ వాళ్ళు నన్ను నమ్మారు, ఆ బిడ్డగా భావించారు, వాళ్ళ ప్రజాప్రతినిధిగా పోరాడతారు ఈ గొంతు అని గౌరవించి నన్ను గెలిపించారు. ముఖ్యంగా నా గెలుపులో 100కు 100% ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకే చెందుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నమ్మి, భారతీయ జనతా పార్టీ నమ్మి నన్ను తీసుకొచ్చిన రాజకీయాల్లో నాకు ప్రోత్సహించిన మొదటిసారి ధర్మపురాణి గారు కావచ్చు, మిగతా అందరి నాయకులు కావచ్చు, అందరికీ వెళ్తుంది విజయం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీ కాన్స్టిట్యున్సీ పరంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినయ్ కుమార్ రెడ్డి అంతకుముందు ఈ బీజేపీకి సంబంధించి ఫౌండేషన్ వరకు మొత్తం పునాది వరకు మొత్తం చేసి పెట్టడం వల్ల అది మీకు ప్లస్ అయింది, ఆ పార్టీ ఎజెండాతో ఆటోమేటిక్ గా వచ్చింది అనే విధంగా కొందరు చెప్పుకుంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? నిజమే, 8 మంది ఎంపీలను ఆయనే గెలిపించాడు. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ పరంగా చూసినట్లయితే నేను అదే చెప్తున్నాను, మా 8 మంది ఎంపీలను ఆయనే ఫౌండేషన్ ఇచ్చాడు తెలంగాణలో. నరేంద్ర మోడీకి వారణాసిలో వేశాడు. భారతీయ జనతా పార్టీలో ఇట్లాంటి పట్టుకొచ్చులు ఇట్లాంటి ఎంతో మంది వస్తారు. భారతీయ జనతా పార్టీ ఒక సముద్రం, 60 కోట్ల మంది సభ్యులున్న దేశం గురించి, ధర్మం గురించి ఏర్పడ్డ పార్టీ. రాజకీయ విలువలు లేకుండా అతను ఎంత తక్కువ మాట్లాడుతుంత మంచిది. మీరు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్ లో గమనించినట్లయితే మీ అగ్రెసివ్ నేచర్ మాటలే కావచ్చు, అది చాలా తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం హిందుత్వం నుంచి చాలా ఎక్కువ భక్తితో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. సో ఈ విధంగా ఇంత హిందుత్వం మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, మన సంప్రదాయాల మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఇది యాక్చువల్గా ఒకప్పుడు మీకు నాస్తికులు అని చెప్పేసి విన్నాం. అలాంటిది ఒక్కసారిగా మీకు దైవభక్తి ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు నాస్తికుని గాను సొసైటీలో ఉన్న ఫస్ట్ ఏమంటే మానవ సేవే మాధవ సేవ అంటాం. మాధవుని సేవ చేసుకుంటాం, మానవుని మన వద్దంటాం. మాధవుడు ఏం చెప్పాడో ముందు మానవులు ఆలకించాలంటాం. అది నా అభిప్రాయం. కాబట్టి 100 గుళ్ళకు మొక్కమని లేదు, కొంతమందికి అన్నం పెట్టాలి పేదలకు, కొంతమందికి ఏదో తగిన సాయం చేయాలి అని చెప్పారు. కాబట్టి అట్లాంటిది ఒకటి ఏంటంటే అభివృద్ధి 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 ఎంతనే అయిపోతుంది. ఈరోజు భారతదేశంలో వందలాది అంటే సుమారు చెప్పుకుంటా పోతుంది గంటల కొద్ది అవుతుంది. అంటే మీరు బేసిక్ గా భయభక్తి కూడా మంచి, అంటే దేవుడి మీద భక్తి కావచ్చు, లేకపోతే హిందూ సంప్రదాయం మీద భక్తి కావచ్చు. ఫస్ట్ ఇతర మతస్థుల మీద ద్వేషం లేదు. ఇతర తల్లుల మీద గౌరవించడం, మా తల్లి మీద ఎందుకు గౌరవించుకోవద్దు? ప్రత్యేకంగా కన్న తల్లి మీద ప్రేమ ఇంతసారి ఎందుకు అడుగుతున్నారు? మా అమ్మని మేము ప్రేమిస్తాం. కన్న తల్లి ఎన్నిసార్లు అడుగుతారు, మీ అమ్మని ఎందుకు ప్రేమిస్తున్నావు, మీ అమ్మని ఎందుకు ప్రేమిస్తున్నావు? మా అమ్మని మేము ప్రేమిస్తాం, తప్పేముంది? అంటే కాంగ్రెస్ వాళ్ళకి మొత్తం రెచ్చగొడతారు ముస్లిమ్స్ మమ్మల్ని చంపేయమని. 11 రాష్ట్రాలలో మైనార్టీలు చేసినాం, జమ్మూ కాశ్మీర్ 5 లక్షల మంది పండితులను చంపేసినాం అని రెచ్చగొడతారా? అదే నేను అడుగుతున్నాను. కాబట్టి మేము మా దేశంలో గౌరవంగా బతకాలి, ఇతర మతస్థులు కూడా మాతో సమానంగా గౌరవం ఉండాలి. కాబట్టి బుజ్జగించు రాజకీయాలు కాంగ్రెస్ మాట్లాడారు. అందరూ ఒకటే, ఒకటే దేశం, ఒకటే చట్టం, అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అయితే మీరు ఈ ఎర్రచందనం బిజినెస్ చేస్తారని చెప్పేసి చెప్పొస్తున్నారు చూసి. అయితే ఈ బిజినెస్ లో ఎవరికి లేనటువంటి, అంటే చాలా తక్కువ మంది ఉన్నటువంటి లైసెన్స్ అనేది, లీగల్ గా లైసెన్స్ అనేది మీకు ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ విధంగా చూసినట్లయితే మరి మీకు దానికి సంబంధించి కొన్ని కేసులు కూడా కావడం జరిగింది, జైల్లో కూడా వెళ్ళొచ్చారు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే లీగల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు ప్రస్తుతం? నారా చంద్రబాబు నాయుడు గారు. గత ముఖ్యమంత్రి ఎవరు? ఈ ముఖ్యమంత్రి గారు మొన్నటి వరకు ఎక్కడుండే? నారా చంద్రబాబు నాయుడు ఎక్కడుండే? జైల్లో ఉండే. జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండే? ఎక్కడుండే? ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడుండే? జైల్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళే. నేను ఆల్రెడీ ఏదైతే రాజకీయాలకు వచ్చినట్టు చెప్పాను, రాజకీయాలు రాక సందర్భంగా చెప్పాను క్లియర్గా. నేను వచ్చే పార్టీ కూడా అక్రమ కేసు ఏదైతే అనేది అక్రమ కేసు అని చెప్పి బహిరంగంగా సవాలు విసరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి దమ్ముంటే హానెస్ట్ డైనామిక్ ఆఫీసర్లతో నా కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరెవరు ఉన్నారు ఈ కుట్ర? ఒక పెద్ద కుట్ర, 10,000 మందికి ఉద్యోగాలు ఆపేసిన, ఒక ఇండస్ట్రీ ఆపేయడానికి జరిగిన కుట్ర. అది ఆటోమేటిక్గా చేయలేదు, కావాలని కుట్ర అవన్నీ ఆ ఇండస్ట్రీని ఫెయిల్ చేయాలని చేశారు. అధర్మం నశించింది, ధర్మం గెలిచింది. దాని ప్రతిరూపమే రాకేష్ రెడ్డి. అలాంటప్పుడు మరి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ లో దానికి సంబంధించిన ఒక కేసు అనేది రాయలేదని చెప్పేసి మన జీవన్ రెడ్డి కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి తెలిసింది. అదే చెప్పాను కదా, అదే మంచిది కదా వాళ్ళకు. అంటే ఆ పాయింట్ ఎందుకు మీరు చేశారు? అంటే ఆ దానిలో కేసు నెంబర్ మీరు చేశారు. ఓకే.
సో దాంతో పాటు మీకున్న పిల్లలకు సంబంధించిన కూడా డిపోనెంట్ కి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ లాగించా అని చెప్పేసి సుచరిత రెడ్డి గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి అంటారు అకాడమీలో. అది కేటీఆర్ కొడుకు గురించి, నా కూతురు గురించి కాదు. ఓకే, నా డిపెండెంట్ కాదు కదా. డిపెండెంట్ భారతదేశంలో చట్టాలు ఏది టాక్సేషన్ సిస్టమ్ ఉందో ఎవ్రీథింగ్ 100% క్లియర్గా సబ్మిట్ చేసి దానికి సంబంధించిన ఒకవేళ న్యాయ పరిధిలో ఉన్నాయి న్యాయస్థానాలు చూసుకుంటాం. అయితే ఇప్పుడు మీకు మీ రాజకీయ వారసురాలుగా మీ కూతుర్ని ప్రకటించబోతున్నారా ఏంటి అసలు? యాక్చువల్లీ ఏంటంటే అంతకుముందు మీరు గెలవడానికంటే ముందు చూసినట్లయితే అమెరికాలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది డాక్టర్ గా. మీరు గెలిచిన తర్వాత కంప్లీట్ ఇక్కడే కాన్స్టిట్యున్సీలో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడే చాలా సేవల్లో ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తుంది. ఇప్పుడు నేను గెలిచే 6 నెలలు అయింది. అవును, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం, ఒక మామూలు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి నేనే ఇప్పుడే నేర్చుకుంటున్నా రాజకీయాలు. అది చారిటీస్. నా కూతురు ఇక్కడ ఉండేవాడు, హైదరాబాద్ ఉంటుంది. ఎప్పుడు నెలకు ఒకసారి వచ్చా సేవా కార్యక్రమం రొటీన్ గా ఆంధ్రాకి వెళ్తుంది, రాజకీయం వెళ్తుంది. అవసరమైతే బైరెన్ లో కూడా చేస్తుంది, అవసరమైతే అమెరికాలో కూడా చేస్తుంది. దానికి రాజకీయాలకి ఏం సంబంధం? అసలు జనాల్లోకి వెళ్ళేది ఏంటంటే తను మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతున్నారు. ఇంట్రడ్యూస్ చేయబోతున్న నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఒకటి అది దానికి ప్రత్యేకంగా ఇప్పుడు అది పెద్ద సొంత ప్రశ్న. కానీ ఇప్పుడే రాజకీయాలు మేము కూడా మొదలుపెట్టాము. ఒకవేళ భవిష్యత్తులో ప్రజలు కోరుకుంటే, పార్టీలు నిర్ణయిస్తే, ఆమె స్వతంత్రాలు, ఆమె వ్యక్తిగతంగా మొత్తం కాబట్టి ఆమె ఇష్టం ఉన్న రాజకీయ అరంగేట్రం రావచ్చు. అవసరాలు ఎందుకు? ఆమె ఇండివిజువల్ పర్సన్, అమెరికా నుంచి వచ్చింది కాబట్టి ఆమె రాజకీయ అరంగేట్రం ఆమెకు సంబంధించి ఆమె ఇష్టంతో ఉంటుంది. నేనున్న పార్టీలుగా రావాలని ఉంది, నాకున్న ఐడియాలజీ నచ్చినట్టు ఆమెకు నచ్చాలని ఉంది. కొడుకు నచ్చకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తు నిర్ణయించుకుంటే ఆమె అది ఇంకా రాజకీయాలకు రావాలా లేదా ఆమె నిర్ణయించుకోవాలి. దానికి చాలా టైం ఉంది. అవును, మహిళలకు 50% రిజర్వేషన్, 30% పార్లమెంట్ ఆమోదం కూడా ఉంటుంది. మీరు వీలైతే కూడా మీ చెల్లెళ్ళు, అక్కలు, మీ భార్య నుండి మీరు కూడా రాజకీయాలు పంపండి. అందరికీ చెప్తున్నా, రాజకీయ నాయకులు అందరికీ చెప్తున్నా. అవును, పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని గౌరవిస్తే ఏమవుతుంది? భారతీయులు గౌరవించదా? మీరు కూడా రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, సామాన్య కుటుంబాలు కావచ్చు, అందరికందరూ మీ భార్య, పిల్లలు, మీ చెల్లెలని, ఎవరైతే ప్రజల మీద ప్రేమ ఉంది, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారు, ఎవరికైతే రాజకీయ అవగాహన ఉంది, ఈ ఒడుగు దొడుగులు తట్టుకుంటారు. ఈ ఒడుగు దొడుగులు తట్టుకొని ఎండావానం లెక్క చేయకుండా రాజకీయ ఆరోగ్యం చేయకుండా ప్రతి మహిళకు స్వాగతం. అయితే మీరు ఎలక్షన్ లో నిలబడేప్పుడు మీకోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరైతున్నారు, మీ ఫాలోవర్స్, వీళ్ళలో చాలా మంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు, అంటే వలస వెళ్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. అంటే వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు మీరు? నాకు తెలిసిన ఒక్కరు కూడా చేయాలి. కార్యకర్తలు ఎంపీటీసీ, జెడ్పీసీ కూడా అవుతున్నారు అని చెప్పేసి. అవును, రాజకీయాలు తప్పేందుకు ఇప్పటివరకు కాలే, అయినా అభ్యంతరం లేదు. అంటే అవుతుంటే మీరు ఎలా ఏ విధంగా ఉదాహరణ చెప్తున్నాను. మొన్న ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో నేను వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో 87 పల్లెలలో ఒక్క కార్యకర్త కూడా ఏ పార్టీకి వెళ్ళలేదు. ఒకటి, కాంగ్రెస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తప్పుడు ప్రచారం చేసినా, అంటే మొత్తం మేము అధికారంలో ఉన్నాము, మేమే ఇల్లు కట్టిస్తాము, మేమే గోడలు కట్టిస్తాము, మేమే అన్ని బంగారం ఇస్తాము, వెండి ఇస్తామని చెప్పి ప్రచారాలు చేసినా, ఏదైతే గత ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే కొన్ని అవినీతి కేసులు, అక్రమాలు చేసిన నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ వాళ్ళే లేదు. మా ఒక్క ప్రజాప్రతినిధులు లేదు, ఒక కార్యకర్త కూడా లేదు. అయితే కొందరు ఏమంటున్నారు అంటే, మామూలుగా జనరల్ గా కాన్స్టిట్యూన్సీ పరంగా తెలుసుకున్న విషయాల్లో మీరు లోకల్లో అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు ఏ కారణాలు? కారణమేంటి? నేను ఎన్నికైన నుంచి ఎన్నిసార్లు రావాలో అన్నిసార్లు వచ్చాను. ఒకటి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వల్ల నేను మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ ఉన్నాను. రెండోది, విజయ సంకల్ప యాత్ర. అంతకుముందు ఒక 1 మంత్ నేను విజయ సంకల్ప యాత్ర తెలంగాణ తిరిగాను. ఎప్పుడు కూడా ఏ క్షణము, ఏ రాత్రి, ఏ అవసరం ఉన్నా ప్రతి సమయం ప్రజలకు అవసరం పడ్డప్పుడు వచ్చాను. ఏదో కొద్దిగా ఈ మధ్య నీకు ఎలక్షన్ మొత్తం ఇక్కడే ఉంటున్నాడు, మా వల్ల ఇబ్బంది పడుతున్నాడు. అన్నను 2 రోజులు ఉంటే ఎట్లా? అప్పుడప్పుడు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు మీకు కూడా మా లెక్క. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళండి, ఇంటి భోజనం తినండి అని చెప్తున్నారు. ఇంకోటి, మీరు ఏదో వైద్యం సంబంధించి హైదరాబాద్ లో 1 రూపాయికి వైద్యం అని చెప్పేసి చెప్పారు, దానికి సంబంధించి ఏంటి? అది చెప్పలేదు. అది మేము రాజకీయాలకు రాకముందే అక్కడ ఆల్రెడీ ఒక 1 రూపీ కన్స్ట్రక్షన్ అని ఒక హాస్పిటల్ పెట్టాము ట్రస్ట్ నుంచి. అది జరుగుతూ ఉంది, అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉంటుంది.
కన్సల్టేషన్ స్పెషలిస్ట్. అది మీ కంప్లీట్ ట్రస్ట్ సంబంధించి మీ రాజకీయానికి సంబంధించి కాదు, మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత చేసింది కాదు. సో అలాంటిది మీరు ఇక్కడ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఇక్కడ కన్సల్టేషన్స్ అండ్ సమ్ ల్యాబ్ టెస్ట్, సమ్ మెడిసిన్స్ అవన్నీ నేను వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధిగా నేను అక్కడ ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అన్న మీరు అంతా కష్టపడి పెట్టాలి, మేమే మీకు ఇస్తాము సౌకర్యాలు. మాక్సిమం మేము మీరు పంపించిన ఏదైతే పేషెంట్స్ అన్ని రకాల ఫ్రీ ఇస్తున్నాము, సౌకర్యాలు ఇస్తున్నాము, డిస్కౌంట్స్ ఇస్తున్నాము, అన్ని రకాల ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు పెట్టడం తప్పేమింది. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చెప్తున్నాం, ఒకసారి అన్ని వీక్స్ మూసిపోయినప్పుడు అటువంటి నిర్ణయం తీసుకుంటాం. ఇంకోటి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాదాపు ఈ 6 నెలల్లోనే మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటి డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అంటే ఈ దూకుడు అనేది ఇప్పుడు ప్రస్తుతం అంటే కొత్తగా ఎన్నికైన తర్వాతనే ఉంటుందా, లేదంటే ఇది మళ్ళీ కూడా ఎప్పుడు కంటిన్యూ ఉంటుందా? శ్వాస ఉన్నంత వరకు అంటే ఈ సంవత్సరం ఈ దూకుడు శ్వాస మీ 5 years కాలంలో కూడా ఎప్పుడు ఉంటుంది? మేము తర్వాత సంవత్సరం చేస్తాను, సందర్భంగా సంబంధం లేదు, అంతకుముందు చేయలేదా? అదే ఉంటేనే ఇది 5 సంవత్సరాలు 5 సంవత్సరం ప్రజలు కోరుకుంటే మళ్ళీ రిన్యూవల్ చేస్తారు, రిన్యూవల్ చేస్తారు. లేదంటే ఇంతకుముందు మంచి మంచి మహోన్నతుల్ని అంటే ఇప్పుడున్న ప్రస్తుతం మంది ఓడిపోలేదా? ప్రతిపక్ష నాయకులు ఓడిపోలేదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఓడిపోలేదా? 6,000 కోట్లు ఇచ్చిన కొడంగల్లో 20,000 కోట్లు తక్కువ రాలేదా? అభివృద్ధికి దానికే సంబంధం. రాజకీయాల ప్రజలు కోరుకుంటూ ఉంటాం, లేకపోతే పోయి వ్యాపారాలు చేసుకుంటాం. లేకపోతే అనేది ఇప్పుడు కొత్తగా వచ్చాడు కాబట్టి చేస్తున్నాడు అంటే దానికి సంబంధించి ఇట్లా పుట్టుకనే దూకుడు ఒక విధంగా ఎండింగ్ ఒక విధంగా ఎప్పుడు కూడా ఒకే రకంగా 4 గంటలు చేసాం, ఇదే దూకుడు ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా చూసినట్లయితే మీరు ఆ టెంపుల్స్ కి సంబంధించి కూడా అభివృద్ధి పరంగా మీరు చాలా సహాయం చేస్తూ హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మళ్ళీ ఎవరైనా విరాళాలు అడిగిన ఆ టెంపుల్స్ అభివృద్ధి కోసం కూడా ముందుకు వస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో అది ఓన్లీ మన హిందుత్వ టెంపుల్ కి సంబంధించి హెల్ప్ చేస్తారా, లేదంటే ఇంకా వేరే అన్య మతస్థుల వాళ్ళకి సంబంధించి కూడా ఏమన్నా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారా? మా ముస్లిం సోదరులు కూడా చెప్తారు, వాళ్ళ దర్గాలకే ఇచ్చాను, వాళ్ళకి ఎక్కడెక్కడ ఇచ్చాను అంటే ముస్లింస్ బాగా అభిమానిస్తారు నన్ను. హిందువుల కన్నా ఎక్కువ ముస్లింస్ అభిమానిస్తారు. వాళ్ళు నాలో ఉన్న నిజాయితీని నమ్మారు. ఎందుకంటే వాళ్ళు విదేశీ ముస్లింస్ కాదు, బాబర్ వారసులు కాదు, ఔరంగజేబ్ అక్బర్ వారసులు కాదు, వాళ్ళు మొఘలాయిలు అంటే విదేశాలకు వెళ్ళి వచ్చి మనల్ని ఆక్రమించి మన హిందువులని మతం మార్పిడి చేస్తే పెరిగిన ఏదైతే వీళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ మేము ఒకటే ఉన్నాము. కానీ అప్పుడప్పుడు ఈ కపట కుట్రదారి దేశద్రోహుల పార్టీ, దేశాన్ని విడగొట్టిన పార్టీ, దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోతున్నారు. జనాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టి ఆ ముస్లిం సోదరులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ పద్ధతిలో ఇల్లు కన్సిడర్ చేసినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని ఇంకా ఓపెనింగ్ కాలేదని చెప్పేసి అంటే ఇవ్వడం జరగలేదని చెప్పేసి అర్హులకు ఇవ్వడం జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో నందిపేట అండ్ మాక్లూరు ఈ 2 మండలాల్లో ఇంతవరకు అసలు కనీసం భూమి పూజ చేసిన దాఖలాలు కూడా లేవని అంటున్నారు. ఎందుకని? ఇప్పుడు ఫస్ట్ కట్టిన 525 ఇల్లు కంప్లీట్ అయినాయి. అవి పంపకం చేయమని 3 నెలల క్రితం నేను ఎన్నిక కాగానే శాసనసభ్యుడిగా జిల్లాధికారి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఒక దొర మాకు ఇది నిజామాబాద్కు ఈ దొరల రాజ్యం పైన ఒక జూపల్లి కృష్ణారావు అనే ఒక కొల్లాపూర్ దొరని ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, నరనరాన ఒంటి నిండా దొరల అహంకారాన్ని నింపుకున్న దొర, అతన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెట్టారు. అతన్ని కక్ష కట్టాడు. ఎందుకంటే దొరలు కదా, ఇక్కడున్న నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు దొరకద్దు, పేదలకు ఇల్లు దొరకద్దు, వాళ్ళ బతుకులు అట్లనే బతకాల, స్కూళ్ళలో ఏం కావద్దని గ్రామ పంచాయతీలు ఓపెన్ చేయలేదు. అరువులకు ఇప్పటివరకు ఇల్లు భరిస్తలేడు. ఏది చేసినా కలెక్టర్ బెదిరిస్తున్నాడు, మిగతా అధికారులను బెదిరిస్తున్నాడు. అంటే మొత్తం నిజామాబాద్ జిల్లా మీద పగబట్టినోడు ఎవడన్నా ఉన్నాడు మొదటి వ్యక్తి అంటే జూపల్లి కృష్ణారావు. దాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటున్నాను. త్వరలోనే ఒకవేళ న్యాయం జరగకపోతే గవర్నర్ గారిని కలుస్తాను, ఆ మంత్రిని బర్తరఫ్ చేయమని. ఇంకో విషయం ఏంటంటే మీరు రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటారు, హిందుత్వం పట్ల చాలా టైం ఇస్తారు. అయితే మీరు ఇక్కడ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చూసినట్లయితే కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మీరు ఆంధ్రాలో కూడా రాజకీయాలతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఏ విధంగా అంటే మీరు గెలిచిన తర్వాత సంక్రాంతి పండుగకి ఏమో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో 20 మీటర్ల వరకు కట్ చేసి చాలా దావతులు చేసుకున్నట్టు, సందడి చేసినట్టు
ఇలాంటి విషయాలు కూడా తెలిసింది. అంటే అక్కడి రాజకీయాలతో మీకు ఏ విధంగా సంబంధం అని చెప్పి చెప్తారు? అక్కడ మా బంధువులు ఉన్నారు, మా భార్య ఊరు నెల్లూరు, కాపూరు, రెండు అక్కడ ఉన్న వ్యాపారం అయితే ఏంటంటే నేను సింగపూర్ వ్యాపారం చేస్తాను, దుబాయ్ వ్యాపారం చేస్తాను. ఆంధ్రాలో 30 సంవత్సరాలు ఎమ్మెల్యేలు కూడా కొంత టచ్ లో 30 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాను. అక్కడ 4-5-6 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇదంతా కూడా వ్యాపారంతో వ్యాపార సంబంధం, కొద్ది రాజకీయ నేపథ్యం వాడు అప్పుడప్పుడు కలుసుకుంటాం సరదాగా. కొంతమంది సినిమా స్టార్లు ఉంటాం కదా. అక్కడ యాక్చువల్ గా వైసీపీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. అందరూ నాకు ఎక్కువ మటుకు ప్రజలు మేలు కోరే మనసుతో ఎక్కువ ఉంటాయి. అలాంటి పొలిటికల్ ఇష్యూ కాకుండా ప్రజల పట్ల స్పందించే గుణం అట్లా. అంటే ఏ ఒక్క రాజకీయ పార్టీతో పార్షాలిటీ అంటూ ఒక ఇదని లేదు మీకు. ఓకే, సో అప్పుడు మామూలుగా మీరు మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం కూడా డైరెక్ట్ చేశారని చెప్పేసి తెలిసింది. నేను భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తాను. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు చెప్పాను, కాశ్మీర్ వెళ్ళమంటే కాశ్మీర్ వెళ్తాను. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాను, పార్టీ వెళ్ళమంటే అమెరికా వెళ్ళాను. అమెరికాలో కూడా భారతీయ జనతా పార్టీ భావజాలం చెప్తున్నాను, హిందూ భావజాలం చెప్తున్నాను. తప్పేం. అంటే జనరల్ గా ప్రజల్లో ఉన్న ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మీరు అక్కడ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఈ ఎన్డీఏ వాళ్ళకు, అంటే ఎన్డీఏలో ఉండడం వల్ల వీళ్ళతో పొత్తుండడం వల్ల టీపీ వాళ్ళతో ఆ విధంగా వాళ్ళని కలుస్తున్నారా, లేదంటే మీ బిజినెస్ సంబంధించి పార్టీ ఆదేశం? అది పార్టీ ఆదేశమే. పార్టీ ఇలాంటి బిజినెస్ లింక్స్ కానీ ఇలాంటి సంబంధించి కాదు, పార్టీ ఆదేశం. సో ఈ ఎలక్షన్ బిజినెస్ అనేది మీరు చేసే బిజినెస్ అనేది మీరే సొంతంగానా లేదంటే పార్ట్నర్షిప్? కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దానికి ఒక 20 ఏళ్ళ నుంచి కంపెనీ ఉంది. ఆ కంపెనీ అన్ని చూసుకుంటుంది. దేశంలో ఉన్న చట్టాలు, దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ దానికి సంబంధించి చూసుకుంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి అదే మామూలు ఊళ్ళో పెట్టుకున్న కంపెనీ కాదు. అన్ని రకాల పర్మిషన్లు ఫ్యాక్టరీలు ఉన్నాయి, ప్రొడక్షన్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇంపోర్ట్ అవుతుంది. మీకున్న హిందుత్వ భక్తి, ఈ ప్రేమ అని చెప్పచ్చు. ఈ ప్రేమకు సంబంధించి ఈ ప్రేమతో మీరు మొన్న అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడు మీ సహాయం అనేది ఏ విధంగా చేశారో ఒక మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ప్రచారం, ఎందుకంటే మీరు చేసేది కూడా తెలియాలి కదా, చాలా మంది తెలియాలి. దేవుడు తెలుసు. ఎందుకంటే పొలిటికల్ ఉన్నప్పుడు ఏంటంటే నా గురించి ఏం తెలిసిందని 72,000 మంది ఓట్లు వేశారు. అప్పుడు తెలుసో తెలియకో లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడ ప్రచారం, నేను మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిపించాను. నిజామాబాద్లో ప్రధాన పాత్ర పోషించాను. కొరుట్లలో ఎక్కడెక్కడ ప్రచారం చేసి నా కొరుట్ల జైత్యాల నా కాలు, నా నోరు ఎక్కడెక్కడైతే నా గలం ఇప్పుకొని ప్రతి చోట ధర్మాన్ని నమ్మరు, భారతీయ జనతా. ఈవెన్ రూరల్ కూడా ఏ గ్రామంలో నా కారు పోతే ఆ గ్రామంలో మెజార్టీ వచ్చింది. ప్రజలను చైతన్యపరచడం ఒక నా సాటి నా బాధ్యత. భారతదేశం అభివృద్ధి చెందాలా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ప్రజలు మంచిగా సౌకర్యాలతో ఉండాలని నా కోరిక. దానికి రాజకీయ పార్టీకి ఒక వేదికను ఎన్నుకున్నాను, చైతన్యపరుస్తాను ప్రజలు. ఇంకోటి, మీరు ఈ డ్రగ్స్ మాఫియాను నిర్మూలించే దిశగా కూడా ప్రయాణం చేస్తున్నారు. దాని గురించి కూడా ఒక పట్టుబట్టాలని చెప్పేసి మీరు హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ విధంగా మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నాం? అది ఇప్పుడు ఏం చేసిన మన చట్టాన్ని చేతిలో తీసుకోలేము. అధికారుల సహాయం కోరుతూ ముందుకెళ్తున్నాం. వీళ్ళంత మట్టుకు దాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. నేను వచ్చిన తర్వాత చాలా చోట్ల అధికారులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, యాక్టివ్గా సీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక 50% తగ్గింది అనుకుంటున్నాను. వీళ్ళంత అధికారులు కూడా ఒక సమయం ఇవ్వాలి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా. ఉన్నంతలో మొత్తం క్లీన్ చేసే పనిలో ఉన్నాం. అయితే మీ దృష్టికి వచ్చినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మీకు పర్టికులర్గా తెలిసిన విషయాలు కావచ్చు, అండ్ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు చూసినట్లయితే ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు ఇళ్ళ నిర్మాణం, ఓకే. రెండోది పెన్షన్లు, మూడోది రేషన్ కార్డు, 3 పేదలకు సంబంధించి, 4వది విద్య అంటే వైద్యము. అంటే ఉన్నంత లోపల విద్యాలయాలు మొత్తం ఫస్ట్ పట్టిపోయి స్కూల్స్, కాలేజెస్, టీచర్లు లేరు. టీచర్స్ ఉంటే రిజల్ట్స్ లేవు. ఇప్పుడు నిన్ననే మోడల్ స్కూల్లో 3 పాస్ అయ్యారు. ఎవరు వెళ్తారంటే టీచర్లు లేరు, గోడలు లేవు, కిచెన్ లేదు, బాత్రూములు లేవు. అదే రేవంత్ రెడ్డి గారికి చెప్పింది. అదే రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాతనే సొంత డబ్బులతో డిఫరెంట్ నడుస్తూ ఉంటుంది ఆ వ్యవస్థ. ఇప్పుడు గవర్నమెంట్ మీద పోరాడి సాధ్యమైనంత వరకు నిధులు తీసుకొచ్చుకొని మిగతా స్కూల్స్ అని అభివృద్ధి చేసుకుంటాం, వైద్యం అభివృద్ధి చేసుకుంటాం. అన్ని రకాలుగా ఏదైతే పేదలకు కావాల్సిన విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, మిగతా మౌలిక వసతులు కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని అవసరమైతే నిరంతరం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రస్తుత ప్రభుత్వం మీద పోరాడి నిధులు తెచ్చుకొని ప్రజల సంక్షేమం చేస్తుంది. ఓవరాల్ గా మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీరు చెప్పే విషయంలో, అంటే డెవలప్మెంట్ విషయంలో మీరు ఏ విధంగా ఇంకా ఈ 5 years లో ఏ విధంగా డెవలప్ చేస్తారని చెప్పేసి హామీ ఇవ్వబోతున్నారు? ఒకటి
22 విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది నెల క్రితం. ఆయన ఇమ్మీడియట్ స్పందించి ఇంటిగ్రేటెడ్ మోడల్స్కు శాంక్షన్ చేస్తున్నాను, మిగతా ల్యాండ్ చూసుకోమని చెప్పాడు. ల్యాండ్ కూడా నిన్నటితో ఫైనల్ అయిపోయింది 2 MROల ద్వారా. అంటే అక్కడ ఉన్న ల్యాండ్ అవైలబుల్ బ్యాంక్ క్లియర్ చేశాను. ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా కొత్తది ప్లాన్ చేస్తున్నాం. అక్కడ 25 ఎకరాల ల్యాండ్ ఉంది, ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బస్ స్టాండ్. రెండోది ముఖ్యంగా కనెక్టివ్ రోడ్లు, దానికి రాష్ట్ర ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం అడిగాం కనెక్టివ్ రోడ్స్ ఇస్తామన్నారు. సిఆర్టీ ఫండ్స్ 200 కోట్లు. రోడ్స్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు, పేదలకు సంబంధించిన ఇల్లు కావచ్చు, అన్ని రకాలుగా జరుగుతుంది. మొత్తానికి 5 సంవత్సరాల్లో ఒక మంచి ఆదర్శవంతమైన క్లీన్ ఆర్మూర్, గ్రీన్ ఆర్మూర్, సేఫ్ ఆర్మూర్ని చూడగలుగుతారు. మీరు ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వెళుతున్నా ఆ ఎమ్మెల్యే చేసినటువంటి ఆగడాలే కావచ్చు, లేకపోతే ఏవైతే ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఉన్నాయో వీటిని అంటే అలాంటి ప్రజలకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి? ఇప్పుడు రౌడీ అనేవాడు కనబడతలేడు, రౌడీ రాజ్యం అనేది లేదని చెప్పి క్లియర్గా కబ్జాలు లేవు, కమిషన్లు లేవు, అధికారుల మీద ఒత్తిళ్లు లేవు. పోలీసులు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పి అన్ని ఆల్ పార్టీస్ ప్రజలంతా ఒకటి, నాయకులం ఒకటి. ఎలక్షన్లు అప్పుడే ప్రజాస్వామ్య పద్ధతులలో ఎవరి విధానాలు వాళ్ళు చెప్పుకోవాలి. ఎలక్షన్లు కానీ ప్రజలంతా ఒకటి కావాలి. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పల్లెల్ని అభివృద్ధి చేసుకొని అందరికీ చెప్తున్నాను. అందరు ప్రజలు కూడా నన్ను గౌరవిస్తున్నారు, నా మాట మన్నిస్తున్నారు. సో మీ దూకుడు చూసినట్లయితే కనుక మీ కార్యాచరణ పనితనం చూసినట్లయితే ఈ కాన్స్టిట్యూన్సీ అనేది మంచి డెవలప్ అవుతుందని చెప్పేసి ప్రజల తరఫున, మా ఛానల్ తరఫున ఆశిస్తూ మీరు ఇదే విధంగా మీ కార్యక్రమాలు కంటిన్యూ చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ, దాంతోపాటు నెక్స్ట్ టైంలో మోస్ట్లీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుందేమో అనే విధంగా కూడా జనాలు భావిస్తున్నారు. ఈ ఇప్పుడు నడిచే మీ బీజేపీకి సంబంధించిన కష్టం వల్ల. సో మీ నాయకులు చేసే పడే శ్రమ కావచ్చు, లేదంటే ప్రజలు ఇచ్చే అభిమానం వల్ల. సో అలాంటి టైం వస్తే కనుక నెక్స్ట్ టైంకి మీరు మంత్రి అయ్యే అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఇప్పటి నుంచే ఆశతో చూస్తున్నారు. సో దానికి ఫైనల్ గా మీరు ఏమంటారు? నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇలా ఉంటుంది, రాజకీయాలల్లో ఏముంటుందంటే ఫస్ట్ పార్టీని గౌరవించాలి, పార్టీ నాయకత్వాన్ని గౌరవించాలి. 5 ఏళ్ల తర్వాత పార్టీ గౌరవించి నన్ను మళ్ళీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. నాకు మంత్రి పదవి ఇవ్వాలా, లేకపోతే ఎమ్మెల్యేగా ఉంచాలా, లేదు ఇంకేదైనా ఇది కూడా లేకుండా ఏదైనా వేరే రాష్ట్రానికి సర్వీస్ పంపించాలా. ఎందుకంటే మాకు తెలిసిన విషయాన్ని బట్టి మీరు చాలా తక్కువ టైంలో ఫైర్ బ్రాండ్ గా జనాల్లోకి వచ్చారు. మీకు మంచి ఒక అసెట్ అనేది వచ్చింది. ఈ రెస్పెక్ట్ పరంగా చూస్తే ఒక మంచి నాయకుడిగా గుర్తింపు, అంటే ప్రత్యేక నాయకుడిగా అయితే గుర్తింపు వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఒకటండి, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పార్టీ నా శ్రమను, నా కష్టాన్ని గుర్తిస్తుందని కోరుకుంటున్నాను. పార్టీ ఏ బాధ్యతని నిర్వర్తిస్తాను, మంత్రి పదవి కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తగా నాకు ఈ పని చెప్పాను. ఏదైనా గౌరవిస్తాను. ఏది చేసినా ప్రజల అభివృద్ధి ముఖ్యం, ప్రజల గౌరవం ముఖ్యం, దేశ ఐక్యత ముఖ్యం. ఎనీహౌ మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా సక్సెస్ కావాలి. మీరు ఇంకా మంచి నాయకుడిగా ఎదగాలి. అట్ ద సేమ్ టైం మీ వల్ల చాలా మంది జనాలు మంచి హ్యాపీగా ఉండే టైం రావాలని చెప్పేసి కాన్ఫిడెన్స్. నమస్తే, మీ రాము ప్రకటన.